వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెస్పెక్ట్ ఎడ్యుకేషన్. ఈ వీడియోలో ఎక్సర్సైజ్ 8Bలో క్వశ్చన్ నెంబర్ 11 ఎలా సాల్వ్ చేయాలో చూడబోతున్నాం. క్వశ్చన్ చూసినట్టయితే a combination consists of 3 resistors in series. 3 రెసిస్టర్స్ తీసుకుని వాటిని సిరీస్లో కనెక్ట్ చేస్తే వచ్చినటువంటిది ఒక కాంబినేషన్. అంటే ఒక కాంబినేషన్లో 3 రెసిస్టర్స్ని ఒకదాని పక్కన ఒకటి సిరీస్లో కనెక్ట్ చేసేయటమే. 4 సిమిలర్ సెట్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్. ఇలా 3 రెసిస్టర్స్ తీసుకున్నాం కదా, అదొక సెట్ అనుకుంటే అలాంటి 4 సెట్స్ ఏం చేసామంటే ప్యారలల్లో కనెక్ట్ చేసాం. ఇఫ్ ది రెసిస్టెన్స్ ఆఫ్ ఈచ్ రెసిస్టర్ ఇస్ 2 ohm. ఇక్కడ మనం కనెక్ట్ చేసినటువంటి రెసిస్టర్స్ ప్రతి రెసిస్టర్ కూడా 2 ohm అయితే ఫైండ్ ది రెసిస్టెన్స్ ఆఫ్ ది కాంబినేషన్. మొత్తం ఈ కాంబినేషన్ ఉన్నటువంటి ఈ రిజల్టెంట్ రెసిస్టెన్స్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ముందుని మనం సూటబుల్ డయాగ్రామ్ డ్రా చేసుకుంటే ఈ ప్రాబ్లం మనకి ఈజీగా అర్థమవుతుంది. 3 రెసిస్టర్స్ మనం ఏం చేద్దాం, సిరీస్లో కనెక్ట్ చేద్దాం. ఇది ఒక సెట్. ఇలాంటివి 4 సెట్స్ ప్యారల్లో కనెక్ట్ చేయాలి. ఇది ఒక సెట్ కదా, ఇది సెకండ్ సెట్. ఇందులోని ప్రతి రెసిస్టర్ కూడా 2 ohm. ఇప్పుడు ఈ కనెక్షన్ లో ఇవన్నీ నేను రీప్లేస్ చేయాలి అంటే ఎంత రెసిస్టెన్స్ ఉండేటటువంటి రెసిస్టర్ తో నేను రీప్లేస్ చేయాలి. అది సింపుల్ క్వశ్చన్. ఇన్ని తీసుకోకుండా ఒకటే రెసిస్టర్ తీసుకుంటే ఆ వాల్యూ దాని వాల్యూ ఎంత అవ్వాలి, రైట్? ఇప్పుడు సాల్వ్ చేద్దాం. దీన్ని ఏం చేద్దాం అంటే ముందు ఈ మూడింటిని కూడా R1, R2, R3 అనుకుందాం. ఓకేనా? ఇక్కడ రాస్తున్నా నేను. ఈ 3 సిరీస్లో ఉన్నాయి. ఈ 3 నేను రీప్లేస్ చేయాలంటే ఏం చేయాలి? ఇప్పుడు దీన్ని ఏమనుకుందాం అంటే R4 అనుకుంటున్నాను. R4 కావాలంటే సిరీస్లో ఉన్న వాటిని డైరెక్ట్గా యాడ్ చేయటమే. అంటే 2 + 2 + 2 6 ohm. R4 అనేది 6 ohm. అంటే ఈ మూడింటిని నేను R4తో రీప్లేస్ చేస్తున్నాను. దీని తర్వాత డయాగ్రామ్ ఇది, రైట్? అలానే ఈ మూడింటిని R5తో. R5 అంటే ఈ 3 యాడ్ చేద్దాం. ఈ 3 యాడ్ చేస్తే 2 + 2 + 2 అది కూడా 6 ohm. అలాగే R6 అందాం దీన్ని, అది కూడా 6 ohm. ఇప్పుడు R7 అంతా మీరు చెప్పండి, రైట్? అది కూడా 6 ohm. ఓకే, ఇవన్నీ 6 ohms. ఇదేమో R5, R6 అండ్ R7. ఇదంతా మళ్ళీ సేమ్ కనెక్షన్ అంతా కూడా యాజ్ ఇట్ ఈస్ కనెక్షన్ ఇదంతా. సో ఇప్పుడు మరి ఈ 4 ఎలా ఉన్నాయి? R4, R5, R6, R7 కూడా మనం ఒక సింగిల్ రెసిస్టర్ చేసేయాలి కదా. ఇక్కడ ఈ 3ని 1 రెసిస్టర్ చేసాం, ఈ 3ని 1 చేసాం, ఈ 3ని 1, ఈ 3ని 1. అంటే మొత్తం ఇక్కడ ఉండేటటువంటి 1 2 3 1 2 3 4 ఈ 12 రెసిస్టర్స్ ని ప్రస్తుతానికి 4 చేసాం. ఇప్పుడు మరి 4ని అట్లా 1 చేయడం అలాగా ఈ 4 కూడా ప్యారలల్లో ఉన్నాయి. ప్యారలల్లో ఉంటే మనకి ఏంటి తెలుసు ఫార్ములా? 1/Rp ఈజ్, వీటన్నిటిని రెసిప్రోకల్స్ ని యాడ్ చేయాలి. అంటే 1/R4 ప్లస్ 1/R5 1/R6 1/R7, రైట్? అంటే ఇది 1/R4 అంటే అంత 6 కదా, అన్ని 6లే కాబట్టి 1/6 ప్లస్ 1/6 ప్లస్ 1/6 ప్లస్ 1/6 అంటే ఎన్నిసార్లు వచ్చింది మనకి? 4 times 1/6 వచ్చింది. అంటే 4/6. ఇది నేను సెకండ్ టైంలో క్యాన్సిల్ చేస్తే 2 2s are 2 3s are 3/2 వచ్చింది. ఏది? 1/Rp. ఆర్పి కాదు, ఇక్కడ ఆర్పి కాదు, 1/Rp. మరి ఆర్పి కావాలి అంటే రెసిప్రోకల్. ఇటు రెసిప్రోకల్ చేసామా, ఇటు కూడా రెసిప్రోకల్ చేయాలి. అంటే 3/2. 3/2 ఎంతమో తెలుసు కదా, 1.5. అంటే మొత్తానికి ఇది 1.5 ohm అనేది రావడం జరిగింది. అంటే దీని మీనింగ్ ఏంటి తెలుసా? ఈ 12 రెసిస్టర్స్ ని ఇలా 4 చేసాం, ఈ 4ని ఫైనల్ గా ఇలా 1.5 చేయొచ్చు. అంటే ఇలా 1.5 చేసి ఈ కనెక్షన్ ఇచ్చామంటే
ఇవన్నీ కూడా సేమే. ఇది ఫిగర్ నెంబర్ 1, ఇది ఫిగర్ నెంబర్ 2, ఇది ఫిగర్ నెంబర్ 3. అంటే ఇలా కనెక్ట్ చేసినా, ఇలా కనెక్ట్ చేసినా, ఇలా కనెక్ట్ చేసినా కూడా మనకి సిచ్యువేషన్ అనేది ఒక్కటే. సో దీంతో మనకి ఈ ప్రాబ్లం నెంబర్ 11 అనేది కంప్లీట్ అయింది. If you feel this video is helpful to you, please like, share and subscribe our channel. And please do not forget to press the bell button so that you will get the notifications from our channel. Thank you very much.